పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ ఈ మూడు ఒకటే ప్రాబ్లం అని అనుకుంటుంటారు. అవునండి, ఎందుకంటే ఇంచుమించు అన్నీ కూడా ఇచ్చింగ్, మంట వీటిలాగా ప్రెజెంట్ అవుతాయి. ఫిషర్స్ని, పైల్స్ని, ఫిస్టులాస్ని ఈ మూడింటిని క్లాసికల్గా డిఫరెన్షియేట్ చేయాలంటే ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా చెప్పుంటే ఎలా చెప్తారు సార్? ఫిషర్స్ అంటే కట్స్ అండి. పైల్ మాస్ అంటే ఒక స్వెల్లింగ్ లాగా బయటికి వచ్చి లోపలికి పోయేది పైల్ మాస్. ఫిస్టులా అంటే ఒక అబ్నార్మల్ టన్నల్ ఒకటి ఫామ్ అయిపోతుంది స్కిన్కి, యానల్ కెనాల్కి. ఈ మూడింట్లో ఏమేమి లక్షణాలు కనిపిస్తాయి? మోస్ట్ కామన్లీ బ్లీడింగ్ పర్ రెక్టమ్, పెయిన్ వైల్ పాసింగ్ మోషన్. సార్ ఫిషర్స్ అనేవి మామూలుగా అంటే ఫస్ట్ స్టేజ్ అంటారా వాటిని ఎట్లా మనము స్టేజ్ వైజ్? చిన్నగా కట్ అయింది ఒకటేసారి, ఇనిషియల్గా ఇంతకుముందు ఎప్పుడు కంప్లైంట్ లేదు అంటే అవి అక్యూట్ కట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఏమైనా సర్జరీ అవసరం అవుతుందా సార్ ఫిషర్స్కి? సాధారణంగా సర్జరీలు అవసరం లేకుండానే తగ్గిపోతున్నాయి. పైల్స్ కారణాలు ఏంటి సార్? యాక్చువల్ మన లైఫ్ స్టైల్ మారడం వల్ల నిద్ర కావాల్సినంత పోకపోవడం కూడా యాంగ్జైటీకి యాడ్ చేస్తుంది, అసిడిటీకి యాడ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఫిషర్స్, పైల్స్ అండ్ అదర్ ప్రాబ్లమ్. ఇంకోటి ఎక్కువ కూర్చోవడం వల్ల కూడా వస్తాయి సార్? ఎస్, కూర్చోవడం వల్ల ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గిపోతాయి. పైల్స్ అన్నప్పుడు ఎట్లా అది కాంట్రిబ్యూట్ చేస్తుంది సార్? ఎట్లా మనకు తెలుస్తుంది ఏ ఫేజ్ లో ఉన్నాయి? ఎవరిలోనైనా పైల్ మాసెస్ ఉంటాయండి, ఓకేనా? అయితే మనం వీటిని గ్రేడింగ్ చేసుకుంటాం. జనరల్ కామన్ గా ఒక నోషన్ ఉంటుంది సార్, అంటే ముక్కితే మూల శంక, ముక్కిన వాళ్ళలో ఈ పైల్స్ వస్తాయి, నిజమేనా సార్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ముక్కినప్పుడల్లా ఏమవుతుంది, లోపల ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. ఫిషర్స్ గురించి, పైల్స్ గురించి చెప్పారు. వాటి ఎక్స్టెన్షన్ ఫిస్టులా అంటే ఎట్లా ఉంటుంది సార్? ఇది దీని ప్రెజెంటేషన్ ఎట్లా ఉంటుంది? అంటే అన్ని ఇంటర్లింక్డే. కూర్చునే దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్ ని చెప్పుకోవడానికి మొహమాటం ఒకటి. సాధారణంగా విమెన్ ఎక్కువ చూస్తున్నాం. ఎందుకండి మరి మీరు చెప్పలేదు అంటే వాళ్ళు దే ఆర్ హెసిటెంట్. ఇట్లా అశ్రద్ధ చేసి వర్స్ట్ కండిషన్ గా తయారైన కేసులు మీ దగ్గరికి ఏదైనా వచ్చాయా? ఒక ఆవిడ ఇట్లే యాప్సెస్ ఒకటి వచ్చింది, దాన్ని అశ్రద్ధ చేసింది, ఆమెకి డయాబెటీస్ కూడా ఉంది. సో ఈవిడ షుగర్ ఉండడం వల్ల ఏమైంది, యాప్సెస్ అక్కడ మొదలైన యాప్సెస్ కాస్త పైకి స్ప్రెడ్ అయ్యి కిందికి స్ప్రెడ్ అయ్యి ఒళ్ళంతా యాప్సెస్లు ఫామ్ అయిపోయి. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా ఉండాలి సార్? ఇప్పుడు నేనే పోయి 2 రోజులు పడుకుంటా, ఏ పని చేయకుండా, ఓన్లీ బెడ్ రెస్ట్. ఏమవుతుంది, ఇంటెస్టైన్స్ విల్ స్టాప్ మూవింగ్. సీట్స్ బాత్ అంటే హాట్ వాటర్ టబ్, తట్టుకోదగినంత వేడిగా, హ్యాండ్ ఫుల్ ఆఫ్ రాక్ సాల్ట్, దొడ్డుప్పు లేదా కల్లుప్పు అంటారు కదా, దాంట్లో వేయమంటాం. ఒక క్యాప్ బీటైడిన్ వేయమని చెప్తాం. ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టు స్క్వాటింగ్ పొజిషన్లో దీంట్లో కూర్చోవాలి. తెలుసుకున్నప్పటికీ లేకపోతే తెలియకనో నాటు పద్ధతులకు వెళ్తుంటారు. మీరు ఏం చూస్తుంటారు సార్ వీటిల్లో? చేసిన వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల స్పింక్టర్లను కట్ చేసి పంపించేస్తున్నారు. డాక్టర్ సుజిత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ నాగరాజ్ సార్, వెల్కమ్ టు 3TV. థ్యాంక్ యూ అండి. మీరు ఆల్మోస్ట్ ఒక 20+ ఇయర్స్గా జనరల్ సర్జన్గా చేస్తున్నారు వివిధ హాస్పిటల్స్లో. చాలా మందికి కామన్గా వచ్చే డౌట్స్, ముఖ్యంగా ఈ మనం కూర్చునే ప్రాంతంలో వచ్చే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ ఈ మూడు ఒకటే ప్రాబ్లం అని అనుకుంటుంటారు. దీని గురించి ఏమంటారు సార్ మీరు? అవునండి, ఎందుకంటే ఇంచుమించు అన్నీ కూడా ఇచ్చింగ్, మంట వీటిలాగా ప్రెజెంట్ అవుతాయి కాబట్టి అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కాకపోతే ఈ మూడు కూడా వేరు వేరు అండ్ కొన్నింటికి సర్జరీలు అవసరం కూడా లేదు, మందులతోనే మేనేజ్ చేసేయచ్చు. కొన్నిటికి మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఫిషర్స్ని, పైల్స్ని, ఫిస్టులాస్ని ఈ మూడింటిని క్లాసికల్గా డిఫరెన్షియేట్ చేయాలంటే ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా చెప్పుంటే ఎలా చెప్తారు సార్? ఫిషర్స్ అంటే కట్స్ అండి, అంటే కోతలాగా, కట్, చీలిక. పైల్ మాస్ అంటే ఒక స్వెల్లింగ్ లాగా బయటికి వచ్చి లోపలికి పోయేది పైల్ మాస్. ఓకే, కిందికి వేలాడుతుంటాయి సార్, వేలాడే దాంట్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, అది పైల్స్. ఫిస్టులా అంటే ఒక అబ్నార్మల్ టన్నల్ ఒకటి ఫామ్ అయిపోతుంది స్కిన్కి, యానల్ కెనాల్కి. ఆ ట్రాక్ ఫామ్ అయితే దాన్ని ఫిస్టులా అని అంటాం. ఓకే, క్లాసికల్గా ఏది డిఫరెన్షియేషన్. అవును సరే, ఇంకా ఇప్పుడు మనము ఈ మూడింట్లో ఏమేమి లక్షణాలు కనిపిస్తాయి, ఎట్లా మనకు ప్రజెంట్ అవుతాయి ఒక కామన్ మ్యాన్కి తెలియాలంటే? మోస్ట్ కామన్లీ బ్లీడింగ్ పర్ రెక్టమ్, పెయిన్ వైల్ పాసింగ్ మోషన్, ఇది కామన్ గా చెప్పే లక్షణాలు. అండ్ మోషన్ లేని తర్వాత ఇచ్చింగ్ రావడము, బ్లీడింగ్ అవ్వడము, అన్ఈజీ ఫీలింగ్. చాలా మంది వచ్చేసి మాకు అంటే ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, మోషన్ లేని తర్వాత నొప్పి విపరీతంగా అవుతుంది. ఇవి కామన్గా వినే లక్షణాలు. ఓకే సార్, ఫిషర్స్ అనేవి మామూలుగా అంటే ఫస్ట్ స్టేజ్ అంటారా వాటిని ఎట్లా మనము స్టేజ్ వైజ్ ఎట్లా? చీలికలు అన్నాం కదా ఇందాక మాట్లాడే, యానల్ కట్స్ ఏవైతే, మ్యూకోసాలో కట్స్ ఏవైతే ఫామ్ అవుతాయో, ఒకవేళ అది 6 వారాల లోపల ఉన్నట్టయితే, ఫ్రెష్ కట్స్ ఉన్నట్టయితే వాటిని అక్యూట్ ఫిషర్స్ అని అంటాం. అదే దీర్ఘకాలికంగా 6 వారాల కన్నా ఎక్కువ ఉంది, రిపీటెడ్గా వస్తున్నాయి పోతున్నాయి అన్నప్పుడు వాటిలో కొన్ని రకాల చేంజెస్ వస్తాయి ఆ ఫిషర్లో, దాన్ని మనం క్రానిక్ ఫిషర్ అని అంటాం. సో వీటిని ఐడెంటిఫై చేయడం ఎట్లా అని చాలా మందికి ఇష్యూ ఉంటుంది. బేసిక్గా చిన్నగా కట్ అయింది
ఒకటేసారి ఇనిషియల్గా ఇంతకుముందు ఎప్పుడు కంప్లైంట్ లేదు అంటే అవి అక్యూట్ కట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా ఏంటి, ఆ కట్ అన్నది షార్ప్ ఎడ్జెస్ ఉండడం చూస్తాము, కింద టిష్యూ అన్నది రెడ్ గ్రాన్యులేషన్ ఉండడం, నార్మల్గా హీలింగ్ సైన్స్ అనేవి కనబడతా ఉంటాయి. అండ్ చుట్టుపక్కన ఫైబ్రోసిస్ లాంటిది, ఇండ్యూరేషన్ లాంటిది ఏది ఉండదు, అంటే సాఫ్ట్గా ఉంటుంది టిష్యూ అంతా. కానీ ఇదే రిపీటెడ్గా ఇప్పుడు వీళ్ళందరిలో చూసుకున్నట్టయితే ఏమవుతుంది, సో వీళ్ళు టైట్ స్పింక్టర్, వీళ్ళలోనే యాసిడిటీ, యాంగ్జైటీ, కాన్స్టిపేషన్, ఇవన్నీ మలబద్ధకం, ఇవన్నీ కూడా అసోసియేట్ అయి ఉండడం చూస్తున్నాం. సో ఇప్పుడు నొప్పి వచ్చింది అనగానే సాధారణంగా హ్యూమన్ టెండెన్సీ ఏంటి, తెలియకుండానే యానల్ స్పింక్టర్ని కాంట్రాక్ట్ చేసేస్తారు. ఆ కాంట్రాక్టెడ్ స్పింక్టర్ మీద మళ్ళీ ప్రెషర్ అప్లై చేసి మోషన్ పాస్ చేసినప్పుడు కట్ అన్నది ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. శరీరం ఏం చేస్తుంది, దాన్ని ఒక 3-4 రోజుల్లో దాన్ని హీల్ చేయడానికి ట్రై చేస్తారు, అతికించేదానికి ట్రై చేస్తుంది. అండ్ ఈ ప్రాసెస్లో మళ్ళీ ఒకసారి వీళ్ళు ముక్కారు ఆర్ ప్రెషర్ అప్లై చేశారు, సో అది మళ్ళీ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా రిపీటెడ్ ఇన్సల్ట్స్ జరిగినప్పుడు ఆ కట్ అన్నది హీల్ అయ్యేటప్పుడు బాడీ అన్నది ఫైబ్రోసిస్ అన్నది క్రియేట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడ దెబ్బ తాకింది, హీల్ అయ్యేటప్పుడు స్కార్ ఫామ్ అవుతుంది, అట్లాగే ఇక్కడ కూడా చీలిక అయింది, స్కార్ ఫామ్ అవుతుంది. అండ్ అది రిపీటెడ్ ఇన్సల్ట్స్ జరిగేసరికి చుట్టూ అంతా ఫైబ్రోసిస్ అయిపోయి ఇండ్యూరేషన్ అన్నది ఫామ్ అయిపోతుంది. అదే కాకుండా యానల్ స్పింక్టర్లో మనం తీసుకున్నట్టయితే ఆ 6 o'clock పొజిషన్లో పోస్టీరియర్ ఫిషర్ వచ్చే ప్లేసెస్లో సాధారణంగా స్పాజం ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ సప్లై అన్నది మినిమల్గా ఉండే ఛాన్సెస్ అక్కడ ఉంటాయి. అందుకే కామన్గా మనం పోస్టీరియర్ ఫిషర్స్ అన్నది చూడడం జరుగుతుంది, 6 o'clock ఫిషర్స్ అని అంటాం వాటిని. సో ఈ బ్లడ్ సప్లై అన్నది పోను ఏమవుతుంది, ఫైబ్రోసిస్ అయ్యేటప్పుడు ఇంకా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అది క్రానిక్ ఫిషర్ అయిపోయి స్పింక్టర్ మొత్తం అక్కడ టైట్ అయిపోయినప్పుడు వీళ్ళు మోషన్ వెళ్ళాలంటేనే విపరీతమైన నొప్పి. మోషన్ వెళ్ళాలంటే కొంతమంది నాకు వచ్చే పేషెంట్స్, సార్ గంట కూర్చోవాల్సి వస్తుంది సార్, భయంగా మోషన్ వెళ్ళాల్సి వస్తుందని చెప్తారు. ఎస్. సో ఈ క్రానిక్ ఫిషర్ ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఆ మొత్తం ఫైబ్రోసిస్, ఇండ్యూరేషన్ అయ్యి హీలింగ్ అన్నది జరగదు. అండ్ శరీరం ఏం చేస్తుంది, ఒక స్కిన్ ట్యాగ్ని గ్రో చేయడం మొదలు పెడుతుంది. ఎక్కడైనా ఇప్పుడు ఓపెన్ కవరింగ్ ఉంది, అది ఇరిటేట్ చేస్తుంది, మోషన్ వెళ్ళినప్పుడల్లా నొప్పి వస్తుంది, శరీరం ఏం చేస్తుంది, దాని మీద ఒక స్కిన్ కవర్ని ప్రిపేర్ చేసి అది ఇరిటేట్ కాకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. వాటిని మనం సెంటినల్ ట్యాగ్స్ అని, స్కిన్ ట్యాగ్స్ అని, క్రానిక్ ఫిషర్ని ఐడెంటిఫై చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి బేసిక్గా. సో ఇట్లా ఉంది అన్నప్పుడు ఆ ప్రాబ్లం అన్నది ఎప్పటి నుంచో ఉంది అని అర్థం. సో చాలామంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు స్కిన్ ట్యాగ్స్తో వస్తారు. ఆ స్కిన్ ట్యాగ్స్తో వచ్చి వాళ్ళు చెప్పేది ఏంటి, నాకు ఇన్ని రోజులు లేదు, ఇప్పుడే వచ్చింది, మధ్యలో అప్పుడు వస్తూ ఉంటుందని. కానీ ఆ స్కిన్ ట్యాగ్ ఫామ్ అయింది అంటేనే ఎన్నో నెలలు పొడుగుతా ఆ ప్రాబ్లం ఉంటేనే అట్లా ఫామ్ అవుతాయి. దీనికి ఏమైనా సర్జరీ అవసరం అవుతుందా సార్ ఫిషర్స్కి? ఫిషర్స్ నార్మల్గా ఏంటి అంటే ఇది ఒక మందు ఒకసారి వాడితే తగ్గిపోయేది కాదు, ఇది మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ ఉండాలి. అంటే దీంట్లో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, మందులు వాడాలి, కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ నేర్పిస్తాం, సీడ్స్ బాత్ లాంటివి అవి చెయ్యాలి. అండ్ దాంతోపాటు తినే ఆహారంలో ఎక్కువ తీసుకోవాలి, ఎట్లా తీసుకుంటే మోషన్ ఫ్రీగా వస్తుంది, వీళ్ళ యాసిడిటీ తగ్గడానికి, యాంగ్జైటీ తగ్గడానికి, అన్నింటినీ కలిపి మనం అడ్రస్ చేసినప్పుడు సాధారణంగా సర్జరీలు అవసరం లేకుండానే తగ్గిపోతున్నాయి. కానీ ఆ పేషెంట్కి అది అర్థం కావాలి, ఇట్ ఈస్ ఏ లైఫ్ స్టైల్ డిసార్డర్. ఇప్పుడు లైఫ్ స్టైల్ సరి లేదు, రేపొద్దున మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 6 నెలల దాకా కూడా ఒకవేళ మనం కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ ఇచ్చిన తర్వాత అది హెల్ప్ అవ్వట్లేదు అంటే అప్పుడు సర్జరీ చేస్తాం. మళ్ళీ ఆ సర్జరీలో కూడా రకరకాలు ఉంటాయి. రెండోది యాక్చువల్గా పైల్స్ గురించి. పైల్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మన కామన్ పీపుల్లో కూడా. కారణాలు ఏంటి సార్ యాక్చువల్గా, దాన్ని మనము నెగ్లెక్ట్ చేస్తుంటారు ఎందుకు? కారణాలు సేమ్ థింగ్. ఇక్కడ ఫిషర్కి ఏదైతే కారణాలు ఉన్నాయో, ఇప్పుడు డయాబెటిక్ పీపుల్ ఉన్నారండి, వాళ్ళు ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గిపోతాయి. సో మోషన్ అన్నది వాళ్ళకి గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా వీళ్ళు నీళ్లు తరచుగా, ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, ప్రాస్టెటోమెగలీ ఉంది, ఆర్ విమెన్ ఉన్నారు, యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వస్తుంది. డయాబెటిక్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తుంటాం. యూరిన్ ఎక్కువ వెళ్ళాల్సి వస్తుందనే సింపుల్ రీజన్తో వీళ్ళు వాటర్ తాగడం తగ్గించేస్తారు. వీళ్ళలో మోషన్ అనేది గట్టిగా అయిపోవడము, ఆ ఇంటెస్టైనల్ మూమెంట్స్ తక్కువ ఉండడం వల్ల ఆ లోపలే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఎక్కువ ఉండే అది రాళ్ళలాగా ఫామ్ అయిపోవడము కామన్గా చూస్తాం. ఇదే కాకుండా హైపోథైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏంటి, వాళ్ళ మెటబాలిజం తగ్గి ఉంటుంది. సో వాళ్ళల్లో కూడా ఈ ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గిపోవడం ఇంకొక రీజన్. ఇదే కాకుండా
ఫైబర్ లేని ఫుడ్ అప్పుడు చాలామంది నాన్ వెజిటేరియన్ మాత్రమే తీసుకోవడం, ఫైబర్ కావాల్సినంత తీసుకోకపోవడం. ఒక పర్సన్కి, ఒక అడల్ట్కి నార్మల్గా 30 grams ఆఫ్ ఫైబర్ కావాలి, వాళ్ళు 3 grams కూడా తీసుకోవట్లేదు. సో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో కావాల్సినంత వాటర్ తీసుకోకపోయినా, ఫైబర్ తీసుకోకపోయినా, హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్ తీసుకున్నా ఫ్యాటీ లివర్ ఇష్యూస్ చాలా ఉంటున్నాయి. ఇప్పుడు ఆ లివర్ పనిచేయాల్సిన విధంగా పనిచేయనప్పుడు కూడా డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు. సో ఈ రకమైన ఇష్యూస్ ఉన్నప్పుడు వీళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ రావడం ఎక్కువ చూస్తున్నాం. ఇంకోటి ఎక్కువ కూర్చోవడం వల్ల కూడా వస్తాయి సార్. ఎస్, కూర్చోవడం వల్ల ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గిపోతాయి. మొత్తం తగ్గిపోయినప్పుడు కూడా ఆ కోలోన్ ట్రాన్సిట్ టైం అనేది పెరిగిపోవడం చూస్తున్నాం. వాళ్ళల్లో కూడా ఈ బవల్ మూమెంట్ అన్నది డిస్టర్బ్ అయిపోవడం చూస్తున్నాం. ఇదే కాకుండా డైటరీ డిసిప్లిన్ ఉండట్లేదు బేసిక్గా. సో టైం పెట్టి భోజనం అన్నది చేయట్లేదు. రాత్రి ఇప్పుడు తింటారు, లేదంటే లేదు. స్టార్వేషన్ ఎక్కువైపోతుంది. కడుపు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, తినాల్సిన టైంలో తింటే ఆ యాసిడ్ అన్నది ఫుడ్ మీద పనిచేసి ప్రాపర్గా డైజెషన్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకోటి, బాగా నమిలి తింటే సగం డైజెషన్ నోట్లోనే అయిపోతుంది. కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ జస్ట్ హడావిడి అయిపోయింది. సో దానివల్ల ఏమవుతుంది, డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ అవడం. ఇదే కాకుండా బయట దొరికే ఫుడ్ అంతా కూడా అడల్టరేటెడ్ ఫుడ్ ఉండడం, జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఓ పద్ధతి లేకపోవడం. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి బయట తినేవాళ్ళం, ఒక 20 years కింద. నా లైఫే తీసుకున్నట్టయితే 20 years అంటే నెలలో ఒక్కసారి ఏదో పండగకో బర్త్డేకో బయటకు వెళ్ళి తినేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు మొత్తం బయట తినడం అవుతుంది. 30% ఇంట్లో తింటున్నారు నా పేషెంట్స్, నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ చేంజెస్ జరగడం వల్ల, మన లైఫ్ స్టైల్ మారడం వల్ల, నిద్ర కావాల్సినంత పోకపోవడం కూడా యాంగ్జైటీకి యాడ్ చేస్తుంది, అసిడిటీకి యాడ్ చేస్తుంది. స్ట్రెస్ వల్ల కూడా అసిడిటీ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఫిషర్స్, పైల్స్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్. ఓకే, పైల్స్ అన్నప్పుడు ఎట్లా అది కాంట్రిబ్యూట్ చేస్తుంది సార్? ఎట్లా మనకు తెలుస్తుంది ఏ ఫేజ్ లో ఉన్నాయి? ఎవరిలోనైనా పైల్ మాసెస్ ఉంటాయండి. సో పైల్ మాసెస్ కి అసలు అంటే అది అబ్నార్మల్ కాదు, అవి ఉంటాయి. ఓకేనా? అయితే మనం వీటిని గ్రేడింగ్ చేసుకుంటాం, గ్రేడ్ 1, 2, 3, 4 అని. సో ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేవి చాలా మందిలో ఉంటాయి, 90% మందిలో ఉంటాయి. దానివల్ల ప్రాబ్లం లేదు. అయితే అది బ్లీడింగ్ అవుతుంది, లోపల పైల్ మాస్ ఉండి బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు దాన్ని గ్రేడ్ 1 అని చెప్తాం. అదే పైల్ మాస్ బయటకు వచ్చి మోషన్ వెళ్ళినప్పుడల్లా దాని అదే లోపలికి వెళ్ళిపోతుంది, గ్రేడ్ 2 అని చెప్తాం. అది గ్రేడ్ 3లో ఏమవుతుంది, ఇది బయటకు వచ్చి మళ్ళీ ఇది లోపలికి పోదు, అంటే వీళ్ళు ఫింగర్తో దాన్ని లోపలికి ప్రెస్ చేస్తే తప్ప ఇట్ విల్ నాట్ గో ఇన్ సైడ్. గ్రేడ్ 4లో ఇంకా అది ఎక్స్టర్నల్ పైల్ మాస్ బయటకు వచ్చేసి బయట కనబడతా ఉంటుంది. అండ్ వీటిల్లోనే మళ్ళీ సబ్ క్లాసెస్ ఉన్నాయి, వీటిల్లో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, థ్రాంబోసిస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఇంకా కాంప్లికేటెడ్ గ్రేడ్ 4 అని చెప్తాం అప్పుడు. ఓకే, జనరల్ కామన్గా ఒక నోషన్ ఉంటుంది సార్, అంటే ముక్కితే మూలశంక, ముక్కిన వాళ్ళలో ఈ పైల్స్ వస్తాయి, నిజమేనా సార్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ముక్కినప్పుడల్లా ఏమవుతుంది, లోపల ప్రెషర్ ఎక్కువైపోతుంది, స్పింక్టర్ ఇక్కడ ఉంది, పైల్ మాసెస్ అన్ని సైడ్ అన్ని దిక్కులా వెయిన్స్ అండి, బేసిక్ గా ఎండ్ వెయిన్, రక్తనాళాలు. అక్కడ ప్రతిది అక్కడ రక్తనాళాలు అన్ని దిక్కుల్లో ఉంటాయి. ఇప్పుడు ఇది స్పింక్టర్ ని జనాలు టైటన్ చేసేస్తున్నారు, లోపల ఒత్తిడి అన్నది ఎక్కువైపోతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది? సింపుల్ యాసిడిటీ ఆర్ అన్డైజెస్టెడ్ ఫుడ్ లోపల ఉండడం వల్ల, లేదు ఎక్సర్సైజులు చేయడం వల్ల, ఆర్ క్రానిక్గా స్మోకర్స్ ఉంటారు, ఎప్పుడు వాళ్ళు స్మోక్ చేసి ఆ లంగ్స్లో కొన్ని రకాల చేంజెస్ రావడం వల్ల కూడా ఈ లోపల ఒత్తిడి అనేది ఎక్కువైపోవడం చూస్తున్నాయి. ఈ ఒత్తిడి ఎక్కువైనప్పుడు ప్రెషర్ అనేది మొత్తం స్పింక్టర్ మీద పడుతుంది, ఆ పక్కనున్న వెయిన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాచే ఛాన్సెస్ ఉంటాయి బయటికి. సో ఇవి మేజర్డ్గా 3 వెజిల్స్ని పెద్దవి చెప్పుకోవడం జరుగుతుంది సాధారణంగా, 3 o'clock, 7 o'clock అండ్ 11 o'clock అని. సో సాధారణంగా మనం చూస్తే ఈ 3 ప్లేసెస్లో ఎక్కువ ఉంటుంది. కానీ ఇదే కంటిన్యూస్గా ఎన్నో ఏళ్ల తరబడి ఇట్లే కంటిన్యూ అవుతున్నారంటే ఎక్కడ పడితే అక్కడ పైల్ మాసెస్ అనేవి పెద్ద జరగవచ్చు. సో ఇప్పుడు మనం ఒక పైల్ మాస్ ఉంది, అది తీసేసి రేపొద్దున ఈ సర్జరీ అయిపోయింది అంటే కాదు, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వలేదంటే మళ్ళీ వస్తాయి. సో ఇది ఇంటర్నల్ పైల్ మాసెస్, ఎక్స్టర్నల్ పైల్ మాసెస్ గురించి మాట్లాడుకున్నాము. సార్ ఇప్పుడు మీరు ఫిషర్స్ గురించి, పైల్స్ గురించి చెప్పారు, వాటి ఎక్స్టెన్షన్ ఫిస్టులా అంటే ఎట్లా ఉంటుంది సార్? ఇది దీని ప్రెజెంటేషన్ ఎట్లా ఉంటుంది? లేదు, ఫిస్టులా అన్నది ఒక టనల్ ఫామ్ అయిపోతుంది స్కిన్ కి యానల్ కెనాల్ కి మధ్యలో ఒక ట్రాక్. ఆ ట్రాక్ లోంచి ఏమవుతుంది, మోషన్ ప్రతిసారి కొద్దిగా మోషన్ దాంట్లోకి వెళ్ళడము, అదే ఇన్ఫెక్ట్ అవ్వడము, చీమ్ లాగా లేకపోతే బ్లడ్ లాగా రావడం చూస్తారు సాధారణంగా. సో ఫిస్టులా ఫామ్ అయిపోయి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవి ఫిషర్స్ అండ్ పైల్ మాసెస్ ని మందులతో ట్రీట్ చేయొచ్చు, సర్జరీ అవాయిడ్ చేసే ఛాన్సెస్ చాలా మటుకు ఉన్నాయి. కానీ ఫిస్టులా వచ్చింది అంటే అది సర్జరీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు బుక్ లో డాక్యుమెంటెడ్ ఏముంది, అసలు ఫిస్టులా వచ్చింది, ఆ ట్రాక్ మొత్తం తీయలేదంటే రికరెన్స్ అనేది
అన్నది చాలా ఎక్కువ రేట్ ఉండడం, మోర్ దెన్ 50% ఉండడం డాక్యుమెంట్ అయ్యి ఉంది బుక్స్లలో. సో ఇప్పుడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఉన్న ట్రాక్లన్నీ తీయాలి. ఆ ట్రాక్ సైడ్ బ్రాంచెస్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి, వాటిని అన్నిటిని తీస్తే మళ్ళీ రాకుండా ఉండడం అన్నది తెలుస్తుంది. సో అందుకే ఫిస్ట్లా ఉన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలని పేషెంట్స్కి చెప్తాం. ఫిషర్స్ని పైల్స్ని కొద్ది వరకు మనం లైఫ్ స్టైల్తోనే హ్యాండిల్ చేసేయచ్చు, కానీ ఫిస్ట్లాస్కి వచ్చే వరకు అది కాదు. ఫిస్టులాలో కూడా గ్రేడింగ్ ఏమైనా ఉంటుందా సార్? ఎస్. ఇప్పుడు లో యానల్ ఫిస్టులా అని ఉంటుంది, అంటే స్పింక్టర్ కింద ఉంది అన్నది లో. ట్రాన్స్పింక్టరిక్, హై యానల్ ఫిస్టులాస్ అనేవి ఉంటాయి. సో అవి ఎంత పెద్దగా, ట్రాక్ ఎంత పెద్దగా ఉంది, ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్న దాన్ని బట్టి వాటిని క్లాసిఫై చేసాం. అదే కాకుండా సింపుల్ ఫిస్టులాస్ ఉంటాయి, అంటే సింపుల్ పేర్లో ఉన్నట్టే ఒకటే ట్రాక్ ఉంటుంది, ఆ ఒక ట్రాక్ తీసేస్తే ప్రాబ్లమ్ సాల్వ్. సో కాంప్లెక్స్ ఫిస్టులాస్ ఉంటాయి, అంటే ఏంటి, ట్రాక్ ఒకటే ఉంటుంది, లోపలికి 2-3 ఓపెనింగ్లు ఉంటాయి, బయటకి 3-4 ఓపెనింగ్లు ఉంటాయి. సో ఇట్లా ఉన్నప్పుడు అది మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి అన్నట్టు ఒక్కొక్క ట్రాక్కి. సో సాధారణ ఇక్కడ ఎందుకు అవుతాయని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది, అది క్లోజ్ అయిపోతుంది స్కిన్ దగ్గర, కానీ లోపల మోషన్ వెళ్ళినప్పుడల్లా దీంట్లో ఈ ట్రాక్లో ప్రెషర్ బిల్డ్ అవుతుంది, ఎంతో కొంత అమౌంట్ వచ్చి దాంట్లో నిల్వ ఉంటుంది, అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆర్గానిజమ్స్ అనేవి లోపల మల్టిపుల్ అవుతాయి, మల్టిపుల్ అయ్యి పక్కన ఉన్న టిష్యూస్లోకి ఎరోడ్ అవ్వడం చూస్తాం, ఆ సైడ్ బ్రాంచెస్ ఫామ్ చేసేసుకుంటాం. ప్రెషర్ ఎప్పుడైతే మరీ ఎక్కువైపోతుందో ఆ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఏదైతే ఉందో అది మళ్ళీ చిట్లుతుంది, మళ్ళీ అక్కడి నుంచి బయటికి రావడం లేదు, ఇక్కడ ఇది క్లోజ్ అయిపోయింది, ఇంకో దగ్గర ఎక్కడో ఓపెన్ అవుతుంది. సో మల్టిపుల్ ఫిస్టులాస్ అనేవి, మల్టిపుల్ ట్రాక్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతాయి. దాన్ని అట్లా ఫామ్ అయినప్పుడే ట్రీట్మెంట్ అనేది ఇంకా చాలా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్. ఒక సిట్టింగ్లో వీళ్ళకి కొన్నిసార్లు తగ్గవు, మేబీ రిపీటెడ్ సర్జరీస్ కూడా అవసరం పడే ఛాన్సెస్ పడుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ ఫిషర్స్, పైల్స్, ఫిస్టులాస్ ఇవి ఒకదానొకటి అంటే ఎక్కువ చేసుకుంటాయా ప్రాబ్లమ్స్? ఎట్లా? అవునండి, అంటే అన్ని ఇంటర్లింక్డే. ఇప్పుడు ఫిషర్స్ ఉన్నాయి, అక్యూట్ ఫిషర్ ఉంది, మీ ట్రీట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ ఇంకోసారి ఆ ప్రాబ్లం లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. కానీ జనాలు ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరు కూడా ఎట్లా ఉన్నారు, ప్రాబ్లంతో వస్తారు, మనం మెడిసిన్ ఇస్తాము, వారం రోజుల్లో అది తగ్గిపోతుంది, మొత్తం నార్మల్ అయిపోతుంది, ఫాలోఅప్స్కి రారు, మళ్ళీ వీళ్ళే 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఏంటి, మళ్ళీ ఇదే ఫిషర్తోని ఆర్ పైల్ మాస్తోనే వస్తున్నారు. ఎందుకు రాలేదు అంటే, సార్ తగ్గిపోయింది ఇంకా రాలేదు. ఇంకోటి మనం ఏం చేస్తాం, ప్రాక్టోస్కోపీ అన్నది చేసి ఆ టెస్ట్ చేసినప్పుడే మనకు పైల్ మాసెస్ ఉన్నాయి లేనిది తెలుస్తుంది. ఫిషర్, యాక్టివ్ ఫిషర్ ఉన్నప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ని నేను ఇన్సర్ట్ చేసిన ఆ కట్ అనేది ఇంకా లోపలికి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, చీలికి ఇంకా పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే యాక్టివ్గా పెయిన్ ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ చెయ్యం మేము. సో పెయిన్ తగ్గిన తర్వాత పైల్ మాసెస్ ఉన్నాయా లేదా చూడడానికి ఆ ఎగ్జామినేషన్ చేస్తాం. సో వీళ్ళందరూ ఏమవుతుంది, ఫస్ట్ సిట్టింగ్లోనే, ఫస్ట్ కన్సల్టేషన్లోనే మందులతో తగ్గిపోతుంది, వీళ్ళు మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ యాక్టివ్ కట్తో వస్తున్నారు, ఆ కట్ హీల్ అయ్యేదాకా నేను ఎగ్జామిన్ చేయడానికి ఉండదు. సో తర్వాత ఎగ్జామిన్ చేసినప్పుడు వీళ్ళందరిలో కూడా పైల్ మాసెస్ ఉండడం ఇవన్నీ చూస్తున్నాం. సో ఇప్పుడు పైల్ మాసెస్ కూడా ఏంటి, కట్ అవుతూ ఉంటాయి, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మోషన్ వెళ్ళినప్పుడు మోషన్లో క్రిముల సంఖ్య చాలా ఎక్కువ, ఆ కట్ నుంచి క్రిములు అనేవి లోపలికి వెళ్ళినాయంటే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్, యాబ్సెస్లు ఇవన్నీ ఫామ్ అవుతాయి. సో యాబ్సెస్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ అది బయటకి పగలొచ్చు, లోపలికి పగలొచ్చు, ఫిస్టులా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అడిగిన దాని క్వశ్చన్కి, ఫిషర్ అంటే పైల్ మాసెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, వీళ్ళలోని ఇన్ఫెక్షన్స్ రావచ్చు, దీనికి తోడు వీళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంది, ఆ డయాబెటీస్ ఉంది, ఆర్ హైపోథైరాయిడ్ ఉంది, ఆర్ విటమిన్లు తక్కువ ఉన్నాయి, వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, చాలా మందికి అవగాహన లేదు ఈ విషయంలో. యాబ్సెస్ అన్నది ఫామ్ అయింది వేరే ఎక్కడైనా కానీ, అది లోకలైజ్ అయిన తర్వాత దాన్ని డ్రైన్ చేస్తాం, కానీ యానల్ రీజన్లో అట్లా కాదు. మనకి డౌట్ ఉంది, నొప్పి వస్తుంది, అంటే అక్కడ ఇండ్యూరేషన్ లాగా ఉంది, ఫ్లక్చువేషన్ వచ్చేదాకా కూడా వెయిట్ చేయం, ఇమ్మీడియట్గా సర్జరీ చేసి ఆ పస్ని తీసేయాలి. సో చీమ్ని తీసేయాలి. చాలా మంది ఇక్కడ ఏమనుకుంటారు, మేము మందులు వాడతాము, అది దానంతట అది పగిలిద్ది, అది లోపలికి పగలొచ్చు, బయటకి పగలొచ్చు. వీళ్ళల్లోనే ఫిస్టులాస్ రావడం, ఫిస్టులాస్ వచ్చిన వాళ్ళలో 90% మందిలో ఈ యానల్ యాబ్సెస్లు వీళ్ళు మా సొంతంగా ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేసినవే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకోటి, జనాలు కూడా ఏమనుకుంటారు, ఇక్కడ మందులు తీస్తే తగ్గిపోతుంది కదా, మాకు సర్జరీ ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటారు చాలామంది. కానీ ఈ రీజియన్లో లూజ్ ఏరియోలార్ ఫ్యాట్ ఉంటుంది. సో మనం అశ్రద్ధ చేసినామంటే యాబ్సెస్
చాలా తొందరగా పెరగవచ్చు. అది లోపలికి పగిలింది అంటే అక్కడ నుంచి మోషనల్ ప్రతిసారి క్యావిటీ ఫిల్ అవ్వడం మొదలవుతుంది, రేపు పొద్దున ఇది బయటకు పగిలే ఛాన్సెస్. మన దగ్గర చాలా అంటే కామన్గా ఒకటి చూసేది ఏంటంటే కూర్చునే దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడానికి మొహమాటం ఒకటి, రెండోది కొంత సిగ్గుగా ఫీల్ అవుతారు, చెప్పుకోవాలా వద్దా అని ఎవరికి చెప్పుకోరు. దీని మీద ఎట్లాంటి అవగాహన అవసరం సార్? ఎప్పుడు వీళ్ళు డాక్టర్ దగ్గర రావాలి? ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నాయి, ఇప్పుడు సర్జరీస్ ఎవరికైతే అవసరం పడుతున్నాయో ఫిస్టులాస్ సాధారణంగా విమెన్ ఎక్కువ చూస్తున్నాం. ఎందుకండి మరి మీరు చెప్పలేదు అంటే వాళ్ళు దే ఆర్ హెసిటెంట్. ఇప్పుడు ముస్లిం లేడీస్ ఉంటారు నా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలామంది, వాళ్ళ పాపం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న తర్వాత కానీ వాళ్ళు చెప్పట్లేదు. ఒకటే రీజన్, ఎంబరాస్మెంట్. నేను చెప్తే ఏమనుకుంటారు, నేను ఎవరికి చూపెట్టాలి, వాళ్ళు ఫస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కే చెప్పట్లేదు వాళ్ళు. సో ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిన తర్వాత వాళ్ళ పిల్లలో ఎవరో పట్టుకొని తీసుకొచ్చేస్తున్నారు, లేదమ్మా ఇది అశ్రద్ధ చేయొద్దు, యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ అని చెప్పి ఎగ్జామిన్ చేస్తే ఈ పరిస్థితి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మన వీడియో వల్ల ఒకవేళ అవగాహన క్రియేట్ చేయగలిగితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని చిన్నగా ఉన్నప్పుడే వచ్చేస్తే, చిన్నగా ఉన్నప్పుడు అంటే సింపుల్ మోషన్ వెళ్ళినప్పుడు మోషనే గట్టిగా వస్తుంది, అసలు ప్రాబ్లం వచ్చేదాకా కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కడుపు ఉబ్బరంగా ఉంది, తిన్నది అరగట్లేదు, వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది, నోరు చేదుగా అవుతుంది, మోషన్ ఒక్కసారి ఫ్రీగా అవ్వట్లేదు, మోషన్ వెళ్ళినప్పుడు ప్రెషర్ అప్లై 2-3 రోజులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అట్లా ఉంది, దీన్ని అశ్రద్ధ చేయొద్దు. సో ఇప్పుడు రోజుకి 2-3 సార్లు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు మోషన్, అది కూడా అబ్నార్మలే. తినంగానే మోషన్కి వెళ్తారు, అది అబ్నార్మలే. సో ఇట్లాంటి ఏదైనా ఏ లక్షణాలు ఉన్నా, కడుపు ఉబ్బరంగా ఉంది, నొప్పిగా ఉంది, డిస్కంఫర్ట్ ఉంది, తిన్నది అరగట్లేదు, ఎనఫ్, ఇవన్నీ ఉన్నప్పుడు ఫస్టే ట్రీట్మెంట్ తీసుకొని ఫస్టే లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుంటే ఇంకొకసారి డాక్టర్ దగ్గరికి తిరగాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఒకటి చెప్పండి సార్, ఇట్లా అశ్రద్ధ చేసి వర్స్ట్ కండిషన్గా తయారైన కేసులు మీ దగ్గరికి ఏదైనా వచ్చాయా? ఎట్లాంటి ప్రజెంటేషన్లో వచ్చారు వాళ్ళు? చాలా అండి, చాలా. ఇప్పుడు ఒక ఐ విల్ టెల్ యూ ఎగ్జాంపుల్. ఇది ది బిగినింగ్ ఆఫ్ మై కెరియర్, 18 years కింద అనుకోవచ్చు. ఒక ఆవిడ ఇట్లే యాప్సెస్ ఒకటి వచ్చింది, దాన్ని అశ్రద్ధ చేసింది. ఆమెకి డయాబెటీస్ కూడా ఉంది, డయాబెటీస్కి టాబ్లెట్లు వేసుకోలేదు, డయాబెటిక్ కీటోసిడోసిస్లోకి వెళ్ళిపోయింది. అంటే మన నార్మల్గా జరగాల్సిన మెటబలిజం జరగకుండా అబ్నార్మల్ మెటబలిజం యాక్టివేట్ అవుతుంది. సో ది కీటోసిస్ వల్ల ఇంకా బాడీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు గాలి తీసుకోవాలన్నా వీళ్ళు ర్యాపిడ్ బ్రీతింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తాయి. సో ఈవిడ షుగర్ ఉండడం వల్ల ఏమైంది, ఆ యాప్సెస్ అక్కడ మొదలైన యాప్సెస్ కాస్త పైకి స్ప్రెడ్ అయ్యి కిందికి స్ప్రెడ్ అయ్యి ఒళ్ళంతా యాప్సెస్లు ఫామ్ అయిపోయింది. దగ్గర 25-30 యాప్సెస్లు. ఆ రోజు నేను ఆమెది అండ్ ఇంకోటి ఐసీయూలో డీకే డయాబెటిక్ కీటోసిడోసిస్లో ఉండి అనెస్థీషియా వాళ్ళు కూడా హై రిస్క్ కన్సర్న్ తీసుకొని ఆవిడ యాప్సెస్లు డ్రైన్ చేయడానికి నాకు 3 గంటలు పట్టింది. ఆ 3 గంటల తర్వాత నేను 2 రోజుల దాకా భోజనం చేయలేదు అసలు. ఎందుకంటే అది అంత పస్సు, అంత స్మెల్, అది కీప్స్ ఆన్ లింగరింగ్ ఇన్ యువర్ నోస్ అండ్ వెరీ సారీ స్టేట్. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? షుగర్కి టాబ్లెట్ వేసుకోవాలని తెలియదు, అశ్రద్ధ. అండ్ ఏదైనా కానీ సర్లే ఏదో ఒకటి అవుతుందిలే, మందులు ఏదో వాడదాము, ఓవర్ ది కౌంటర్ మెడిసిన్. ఎవరికో ఒక ఆవిడే ఉంటారు, ఫార్మసిస్ట్కి ఫోన్ చేస్తే యాంటీబయాటిక్ తెచ్చి ఇచ్చారంట, వేసుకుంది, అంతే. సో ఆవిడ వచ్చే స్టేజ్కి ఇంత బ్యాడ్గా ఉండింది. ఆవిడ మళ్ళీ చక్కగా రికవర్ అయిపోయి ఒక 1 weekలో డిశ్చార్జ్ అయిపోయారు. ఆ పుండ్లు మారడానికి 2 weeks 3 weeks పట్టింది. బట్ దెన్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంబారాస్మెంట్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు, డిపెండెన్సీ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఆవిడే ఉంటారు, ఎవరినో ఎందుకు డిస్టర్బ్ చేయడం, వాళ్ళు రావాలి, వీడిని తీసుకెళ్ళాలి, సో ఇవన్నీ ఎందుకు? ఇంకోటి ఎంబారాస్మెంట్, ఫియర్. వెళ్తే ఇంకోటి చాలా మంది భయపడుతూ ఉంటారు, వెళ్తే ఏం చెప్తారు అని చెప్పి కూర్చుంటే ఇట్లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫిషర్స్ కానీ, పైల్స్ కానీ, ఫిస్టులాస్ కానీ, వీటిని మనము లైఫ్ స్టైల్తో ఎప్పుడు తగ్గించుకోవచ్చు? మెడిసిన్ ఎప్పుడు అవసరం అవుతుంది? లైఫ్ స్టైల్తో సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది? ఈ క్లాసిఫికేషన్ చెప్పండి సార్. ఫస్ట్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడాలి. ఏం చేయాలి? మొదటండి డైటరీ డిసిప్లిన్ ఉండాలి, టైం పెట్టి భోజనం చేయాలి. వీళ్ళందరూ ఎప్పుడు పడితే అప్పుడు నాకు టైం దొరికినప్పుడు తింటాను కాదు, హెల్త్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ డిసిప్లిన్ అవసరం. శరీరాన్ని మనం రెస్పెక్ట్ చేస్తే శరీరం మన మాట వింటది, మనని అది రెస్పెక్ట్ చేస్తుంది. మీరు దాన్ని పట్టించుకోవట్లేదు అన్నప్పుడు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు హెల్ప్ యూ. ఫస్ట్ థింగ్ ఇది వీళ్ళకి అర్థం కావాలి. డైటరీ డిసిప్లిన్, టైం పెట్టి భోజనం చేయాలి.
ఎంత తినాలన్నది ఫిక్స్ అయి ఉండాలి, ఏం తినాలన్నది ఫిక్స్ అయ్యి మోడరేట్గా తినాలి. సో నేను నా పేషెంట్స్కి సాధారణంగా ఎట్లా తినాలి, డయాబెటీస్ ఉన్న అన్నం తినొచ్చా, ఏం తినాలి, ఇవన్నీ అడుగుతుంటారు కదా. సో ఒక ఆన్ అండ్ యావరేజ్ ఒక సింపుల్ థింగ్ చెప్తున్నాను. 80 కిలోలు బరువు ఉన్నారు, 75 గ్రాములు కుక్డ్ రైస్ 3 నుంచి 4 సార్లు తీసుకుంటే పర్వాలేదు. కాకపోతే కార్బోహైడ్రేట్స్ చాలా అడిక్టివ్ కదండి. మనం అన్నం తింటా ఉంటే ఎంత వస్తుంది సార్? ఒక కప్పు అంత వస్తుంది. అందుకే అందరికీ ఏం చెప్తున్నాము, ఈ క్యాలిక్యులేషన్ కష్టమని ఫుడ్ వేయింగ్ స్కేల్ ఉంటుంది కదా, అదొకసారి ఎక్కడన్నా ఎవరి దగ్గర ఉందన్నా బాల్ తీసుకెళ్ళి పెట్టేసి దాన్ని 0 చేసి రైస్ యాడ్ చేసి ఎంత మెజర్ వస్తుందో చూసుకోమని చెప్తున్నాం. అదే మెజర్ స్టిక్ అవ్వాలి రోజు. సో అన్నం 75 గ్రామ్స్, కార్బోహైడ్రేట్ వచ్చింది. పప్పులు తినమని చెప్తున్నాం. పప్పు ఎంత ఉండాలి? అన్నంకి డబుల్ పప్పు ఉండాలి. ఆకుకూరలు కానీ మనం తినే కూరలు కానీ అన్నీ దానికి డబుల్ ఉండాలి. ఒక ½ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేయమంటున్నాం. ఇట్లా కలిపి తిన్నప్పుడు ఏమవుతుంది, షుగర్ కూడా బాడీలోకి స్లోగా అబ్జర్వ్ అవుతుంది, హంగర్ క్రేవింగ్స్ రావట్లేదు, అండ్ బాగా నమిలి తినమంటున్నాం. 20 టైమ్స్ అన్న చీవ్ చేయాలి. ఇప్పుడు ఆకుకూరలు తినండి అంటే మింగేస్తే సరిపోదు. యూ విల్ హ్యావ్ టు గివ్ ఇట్ ప్రాపర్ టైం. సగం డైజెషన్ నోట్లోనే అవుతుంది. సో 20 టైమ్స్ బాగా నమిలి ఒక 20 నిమిషాలన్న టైం ఇచ్చి తినమని చెప్తున్నాను. ఎందుకంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే కడుపు నుండి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళి సెటైటీ సెంటర్ సిగ్నల్ పంపడానికి 20 మినిట్స్ అన్న టైం పడుతుందని తెలుస్తుంది. సో 20 నిమిషాల్లో తిన్నప్పుడు వీళ్ళు ఓవర్ ఈటింగ్ చెయ్యరు, తిన్నది మెల్లిగా నమిలి తింటారు, మైండ్ఫుల్గా తింటారు. అండ్ ఆ ఫైబర్ ఉండడం వల్ల ఈ గట్ బ్యాక్టీరియాకి ఫైబర్ దొరికి అవి బాగా పనిచేస్తున్నాయి. అవి గుడ్ గట్ బ్యాక్టీరియా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రోటీన్ ఏమో పప్పుల్లోంచి వస్తుంది. ఈ గీ యాడ్ చేయడం వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ ఇదంతా తగ్గిపోతున్నట్టు, షుగర్స్ కూడా స్టేబుల్గా ఉంటున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ అన్నం పప్పు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఇవి రెగ్యులర్ ఇప్పుడు ఒకసారి ఇట్లా తిన్నారంటే మీకు 4-5 అవర్స్ వరకు ఆకలి వేయట్లేదు మళ్ళీ. సో మళ్ళీ ఆకలి అయినప్పుడు మళ్ళీ సేమ్ ఫుడ్ సేమ్ క్వాంటిటీ తినమని చెప్తున్నాం. అండ్ ఇది ఎప్పటి వరకు తినాలి? ఈవినింగ్ 6:30-7 వరకు తినేయమంటున్నాం. అండ్ 3 పూటలు కూడా తినాలి. అండ్ వాట్ ఎవర్ తినేది ఏదైతే ఉందో 7 వరకు అయిపోవాలి. 7 తర్వాత సాలిడ్ ఫుడ్ వద్దు. మరి ఇప్పుడు డయాబెటిక్ పీపుల్ ఉంటారు, వాళ్ళు 7 తర్వాత తినలేదు, రాత్రి ఎప్పుడో షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అట్లా చేయొద్దు. కాబట్టి ఒక ప్రోటీన్ పౌడర్ ఏదన్నా మీ డాక్టర్తో మాట్లాడి ఒక 15 to 20 గ్రామ్స్ ఆఫ్ చాలా ఫార్ములేషన్స్ వస్తున్నాయి. సో ఎవరి డాక్టర్ అన్న వాళ్ళకి ఏం తీసుకోవచ్చో చెప్తారు. సో ఈ ప్రీ డైజెస్టెడ్ ఫామ్లో ఉంటాయి కాబట్టి పౌడర్స్ ఇవి స్లీప్తో ఇంటర్ఫియర్ అవ్వవు, డైజెషన్తో కూడా ఇవి ప్రీ డైజెస్టెడ్ ఫామ్ అని అనుకోవచ్చు. తీసుకున్న 10 నిమిషాల్లో అవి బాడీ అబ్జర్వ్ చేసుకోవడం మొదలు పెడుతుంది. రాత్రులు షుగర్ డౌన్ అవ్వదు, వీళ్ళకి ఆకలి కూడా అవ్వకుండా ఉంటుంది. సో ఇది ఫస్ట్ డైటరీ డిసిప్లిన్ అనేది సెట్ చేసుకోవాలి. రెండోది కావాల్సినన్ని వాటర్ తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ ఒక 80 కిలోగ్రామ్స్ ఉన్నారు అన్నప్పుడు 3.5 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి. సో ఇట్లా చెప్పినప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, మళ్ళీ 4 లీటర్లు చెప్పారు, 4 బాటిల్ పెట్టుకుంటాము, 4 బాటిల్ తాగినప్పుడల్లా ఒక బాటిల్ ఫినిష్ చేసేస్తారు, పొద్దున్నే 2 తాగేస్తారు సార్. అది చేయొద్దు. సో స్టార్టింగ్ పొద్దున లేవగానే వాటర్ తీసుకోవడం వల్ల మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకోవడం వల్ల సెల్యులార్ హైడ్రేషన్ మెటబాలిజం ఇంకా బెటర్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో 400 ml తో మొదలుపెట్టి ఎవ్రీ అవర్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ మార్నింగ్ 6 till ఈవినింగ్ 6 తర్వాత వాటర్ తాగడం తగ్గించాలి. ఓన్లీ ఇఫ్ నీడెడ్. 7 తర్వాత సాలిడ్ ఫుడ్ వద్దు. 9:30కి పడుకోవాలి. ఆ పడుకుని 7 తర్వాత 9:30 పడుకునే ముందు లైట్లన్నీ డిమ్ చేసి కిచెన్ షుడ్ బి క్లోజ్ బై 7 o'clock. అండ్ లైట్లన్నీ డిమ్ అయిపోయినప్పుడు యువర్ బ్రెయిన్ విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ స్లీప్. సో ఇప్పుడు బ్రెయిన్లో సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ ఉంటుంది. అది ఎప్పుడు బాగా పనిచేస్తుంది? రీసెర్చ్ ఏం చెప్తుందంటే కంప్లీట్ చీకటి ఉన్నప్పుడు అది బాగా పనిచేస్తుంది. మెలటోనిన్ అన్నది బాగా రిలీజ్ చేస్తుంది. సో తిని పడుకున్న వాళ్ళలో ఆ మెలటోనిన్ రిలీజ్ తగ్గిపోవడం చూస్తున్నాము. అండ్ ఈ లేట్గా పడుకునే వాళ్ళల్లో ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు మొత్తం స్క్రీనే చూస్తుంటారు, 11-12 దాకా స్క్రీన్ చూసి వచ్చి పడుకుంటారు. సో వాళ్ళల్లో కూడా గుడ్ క్వాలిటీ స్లీప్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ మన బాడీకి మనకి హెల్ప్ అయ్యేటట్టు మనం ఎప్పుడైతే ఇవన్నీ డిజైన్ చేసుకుంటామో సిర్కాడియన్ రిథమ్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ పీపుల్ విల్ డెఫినెట్లీ ఫీల్ బెటర్. మూడోది తినే దాంట్లో ఏం తినాలి? హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. పీచు పదార్థాలు ఎక్కువ ఉండే ఆహారం, దుంపలు, రూట్ వెజిటేబుల్స్ ఉంటాం. రూట్ వెజిటేబుల్స్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? క్యారెట్లు, మట్టిలో మొలిచే గడ్డలు అని చెప్తాం కదా. ఆలు గుర్తు రాలేదా? ఆలు గుర్తొస్తుంది, బట్ ఆలు వెరీ గుడ్, కరెక్ట్. ఆలు అన్నది అది రూట్ ట్యూబర్ కాదు, ఇట్ ఈస్ ఎ స్టెమ్. సో నేను మట్టిలో మొలిచే దుంపలు తినండి అంటే అందరూ పోయి ఆలు తినడం, ఆలు ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ఎనీ వే. ఆలు కాకుండా దుంపలు,
బీట్రూట్, క్యారెట్, ఇవన్నీ తీసుకున్నప్పుడు వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇవి ఎవరు తీసుకోవచ్చు? బక్కగా ఉన్నారు ఆర్ హెల్దీ ఐడియల్ వెయిట్లో ఉన్నారు, ప్రొద్దున టైంలో తీసుకుంటున్నారు, పర్వాలేదు, ఎందుకంటే దీనివల్ల ఫ్యాట్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి డయాబెటీస్ ఉంది, రూట్ ట్యూబర్స్ తీసుకోవచ్చా? వద్దు అని చెప్తాం. మరి ఏం తీసుకోవచ్చు అంటే బీన్స్ తీసుకోవచ్చు అండ్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఆకుకూరలలో కూడా ఏం చెప్తాము, అన్నంలో కూర కాదు, కూరలోనే అన్నం కలుపుకొని తినండి అని చెప్తాం. ఎందుకంటే అంత ఎక్కువ ఫైబర్ ఉంటేనే మీ ఫైబర్ నీడ్స్ విల్ బి మెట్. సో దీనికి ఇంకా వివరణ ఇవ్వాలంటే, ఇప్పుడు ఒక 80 కిలోల బరువు ఉన్న వాళ్ళకి 30 గ్రాముల ఫైబర్ కావాలి. కానీ ఇప్పుడు మీరు 100 గ్రాముల పాలకూర తీసుకుంటే మీకు ఎంత ఫైబర్ వస్తుందో తెలుసా? గెస్ చేయండి. 3 గ్రాములు. చాలా తక్కువ. అంటే 30 గ్రాముల రిక్వైర్మెంట్ మీట్ అవ్వాలి అంటే రోజుకు 1 కిలో పాలకూర తినాలి. ప్రాక్టికల్ కాదు కాబట్టి కూరలోనే అన్నం కలుపుకొని తినండి. అండ్ బీన్స్ ఉంటాయి కదా, అన్ని రకాల బీన్స్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అన్ని రకాలలో డిపెండింగ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ బీన్ అన్నది 100 గ్రాముల బీన్ తీసుకుంటే 12 నుంచి 18 గ్రాముల దాకా ఫైబర్ దొరకవచ్చు. సో రోజుకి రఫ్గా ఒక 100 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ బీన్స్ కూడా యాడ్ చేసుకోమని చెప్తాం. సో వీటిలో మనం మైండ్ఫుల్గా, అండ్ అన్ని రకాల ఫ్రూట్స్లో కూడా మీకు 1 to 2 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. సో సింపుల్ థింగ్, మనం గూగుల్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫుడ్ హై ఫైబర్ డైట్స్ అని సెర్చ్ చేసి దాంట్లో మీకు నచ్చినవి, షుగర్ లేనివి, హెల్దీగా ఏదైతే ఉన్నాయో అవి మీరు ట్రై టు టేక్ దెమ్ మోర్. ఇది థర్డ్ థింగ్. నాలుగోది అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి? ప్యాకెట్లో వచ్చేవి వద్దు, మసాలాలు, బయట ఫుడ్స్ వద్దు. క్లియర్? ఓకే. దాని తర్వాత పాలు, పెరుగు అడల్టరేటెడ్ అయిపోయింది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదు అంటే పెరుగు తినొచ్చు, కానీ కొంతమందికి అదే మజ్జిగ కూడా, ఇప్పుడు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే మజ్జిగ కూడా వద్దు. ఓకే. సో ఇప్పుడు పాలు, పెరుగు, పనీర్ ఇవన్నీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేకపోతే ఓకే, ఉంటే మాత్రం వీటిని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న 100 మందిలో తీసుకున్నట్టయితే దాదాపు 30-40% అంటే చాలా ఎక్కువ శాతం మందిలో పాలు తాగిన తర్వాత కడుపు ఉబ్బరం రావడం, అసిడిటీ ఎక్కువ అవడం చూస్తున్నాం. సింపుల్ థింగ్, పొద్దున మీరు ఖాళీ కడుపు మీద పాలు తాగినా యాసిడిటీ ఎక్కువ అవుతుంది. సో ఏం తీసుకున్నా మీరు ఫస్ట్ వాటర్ తాగి తీసుకోండి అని చెప్తున్నాం. ఇంకోటి ఏంటి అవాయిడ్ చేయాల్సింది? నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయమంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు రెడ్ మీట్ తీసుకుంటే, మటన్ తీసుకుంటే హైలీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ కదా. ఇప్పుడు చాలా మందిలో ఈ అవస్థలు ఉన్న వాళ్ళలో, ఫిషర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఈ రెడ్ మీట్ అసోసియేషన్, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండడం చూస్తున్నాం. అండ్ మరి లీన్ మీట్ తీసుకోవచ్చా, చికెన్, ఫిష్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. తీసుకోవచ్చండి, కాకపోతే ఏమవుతుంది, ఇప్పుడు అంతా బయట దొరికేదంతా జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్, కల్తీ ఫుడ్. సో ఈ తీసుకోవడం వల్ల మ్యూకోజాలో చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు డియోడినంలో ఐరన్ అబ్జార్ప్షన్ అవ్వాలి, ఇప్పుడు అవ్వట్లేదు. నాటుకోడి దొరికితే తినండి. నాటుకోడిలు ఎక్కడ దొరుకుతున్నాయి? చాలా ఎంతమందికి దొరుకుతున్నాయి. ఇప్పుడు బయట వెళ్తే అంతా అడల్టరేటెడే. ఇప్పుడు మొన్న ఒక ఆయన వచ్చారు, నా పేషెంటే, వచ్చి ఏం చేస్తారండి అంటే, మేము ఫిషెస్ చేస్తాం, ఫిషరీస్ వాళ్ళు పెంచుతారంట ఫిషెస్ని. పెంచి నేను చెప్పాను, మరి ఇది మీరు ఇవి తింటే కాదండి. నేనైతే మా దాంట్లో తినను సార్, నేను బయట తెచ్చుకుంటాను సార్ అంటున్నాడు. అంటే వాళ్ళు పౌడర్లు వేసేస్తున్నారు వాటర్లో. ఆ ఫిష్ ఇంత ఉండాలి, 6 నెలల్లో పెరగాల్సిన ఫిష్ కాస్త 6 వారాల్లో పెరుగుతుంది. వీళ్ళకి డబ్బులు కావాలి. వాట్ అబౌట్ ఎగ్స్ సార్? హైబ్రిడ్ ఎగ్స్ కదా ఇప్పుడున్న ఎగ్స్ అన్ని, దే ఆర్ హైబ్రిడ్ ఎగ్స్. నాటుకోడి గుడ్లు దొరికితే తినండి. సో ఒకప్పుడు మేమే చిన్నప్పుడు 20 years కింద నా డాక్టర్లు నాకు చెప్పేవాళ్ళు, పాలు తాగండి, గుడ్లు తినండి ఇవన్నీ. ఇప్పుడు నేను సేమ్ అడ్వైస్ ఇవ్వలేకపోతున్నా. ఎందుకు అంటే ఇవన్నీ అడల్టరేటెడ్ ఉన్నాయి. దీనికన్నా బెటర్ మనం పప్పులు తింటే ప్రోటీన్ వస్తుంది. ఆ కాల్షియం టాబ్లెట్ ఈజ్ మచ్ చీపర్ అండ్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కాకపోతే దాన్ని ఎట్లా తీసుకోవాలో తెలియాలంతే. ఓకే. సో ఇది సేఫర్ ఆల్టర్నేటివ్గా కనబడుతుంది. సో ఇవి నాన్ వెజ్ వద్దు. చపాతి, ఇప్పుడు అందరూ మనది యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కమ్యూనిటీ కదా. సో చూపించిన 10 సార్లు చూపిస్తే ఓహో ఇది కరెక్ట్ అనుకుంటాం. ఇప్పుడు వెయిట్ తగ్గాలంటే చపాతీలు తింటున్నారు, ఓట్స్ తింటున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ యాడ్లు చూసి మనం ఇవి మంచివి అనుకుంటున్నాం. స్టడీస్ ఏం చెప్తున్నాయి, వీటిలో గ్లూటెన్ ఉండడం వల్ల చాలా మందికి అది పడక బ్లోటింగ్, అబ్డామినల్ సిమ్టమ్స్, డిస్కంఫర్ట్ ఇదంతా వస్తుంది. అదే కాకుండా గ్లూటెన్ అసోసియేషన్ విత్ డయాబెటీస్ అన్నది కొత్తగా తెలిసింది. సో కొత్తగా ఏం కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి తెలిసింది. సో ఈ చపాతీలు తినడం వల్ల ఇంకా క్లోమగ్రంథి చెడిపోయి డయాబెటీస్ ఇంకా ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మన సౌత్ వాళ్ళకి పెద్ద అలవాట్లేదు. అవును.
సో ఇప్పుడు మరి నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ ఏం అడుగుతున్నారు, మరి నాకు డయాబెటీస్ ఉంది సార్, నేను అన్నం ఆపేసి చపాతీలే తింటున్నా అంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళని ఎవరిని ఎడ్యుకేట్ చేయాలి? ఇప్పుడు మనం అంటే వీళ్ళని ట్రీట్ చేసే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు అన్ని మల్టీనేషనల్ కంపెనీస్కి ఉన్నంత యాడ్ బడ్జెట్ మనకు లేదు, మనకి అసలు బడ్జెటే లేదు యాడ్కి. సో ఇప్పుడు జనాలే ఒకళ్ళొక్కరికి చెప్పుకోవడం మొదలు పెట్టాలి, ఇది కాదు, దే షుడ్ యాక్చువల్లీ ఎడ్యుకేట్ అదర్ పీపుల్. అట్లా చేసినప్పుడు తక్కువ క్వాంటిటీలో తినొచ్చు. 75 grams ఆఫ్ రైస్ 3 to 4 times ప్రాబ్లమే లేదు. అండ్ ఇప్పుడు నేను నా డయాబెటిక్ పేషెంట్స్ నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇట్లా తినండి అని చెప్పినప్పుడు వాళ్ళు తినేది కూడా తక్కువ తింటున్నారు, అండ్ వాళ్ళ పొట్ట కూడా ఇట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపీ. వాళ్ళు వచ్చి చెప్తున్నారు నా బ్లోటింగ్ తగ్గింది, నాకు ఐఎమ్ ఫీలింగ్ లైటర్, నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఇంకోటి ఇప్పుడు గట్ బ్యాక్టీరియా ఉంది కదండి, గట్ బ్యాక్టీరియా ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి, వాటికి ఇవ్వాల్సినంత ఫైబర్ మనం ఇచ్చినప్పుడు అవి ఆ ఫైబర్ని డైజెస్ట్ చేసి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని రిలీజ్ చేస్తున్నాయి. సో అదే కాకుండా సెరోటోనిన్ అండ్ డోపమిన్ అనేవి మొత్తం గట్లోనే రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు స్టడీస్ అన్నీ తీసుకున్నట్టయితే యాంగ్జైటీ ఉన్న వాళ్ళందరిలో సెరోటోనిన్ లెవెల్స్ తక్కువ ఉంటున్నట్టు చూస్తున్నాం. ఎందుకు తగ్గుతున్నాయి? మరి పొట్ట లోపల ఉత్పత్తి అవ్వట్లేదు. ఎందుకు ఉత్పత్తి అవ్వట్లేదు? మనం తినే దాంట్లో ఫైబర్ లేదు. ఇప్పుడు ఆ సూక్ష్మక్రిములు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోతున్నాయి బేసిక్గా, దే ఆర్ గోయింగ్ అవే. అండ్ ఇంకోటి ఏమవుతుంది, చెత్త ఫుడ్ అంతా తింటున్నాం మనం. ఇప్పుడు సింపుల్ థింగ్, కిడ్సే తీసుకోండి, వాళ్ళు చిప్స్ ఐస్ క్రీమ్లు తింటారు కదా. ఆ చిప్స్ ఐస్ క్రీమ్ తినడం వల్ల ఏమవుతుంది, గట్లో డోపమిన్ రిలీజ్ అవుతుంది, బ్రెయిన్కి డోపమిన్ వెళ్ళి బ్రెయిన్ హ్యాపీ ఫీల్ అయిపోతుంది, అరే ఇది బాగుంది, నేను చాలా హ్యాపీ, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అంటారు పిల్లలు కదా. సో ఎందుకు? అదంతా డోపమిన్ కిక్. సో ఇప్పుడు ఒక 6 గంటలు అయిపోయింది, లేదా 24 గంటలు అయిపోయింది, ఆ డోపమిన్ లెవెల్ పడిపోయింది. మళ్ళీ బ్రెయిన్ ఏం చెప్తుంది ఈ కిడ్స్కి, అరే నిన్న అది తిన్నావు, నీకు చాలా హ్యాపీగా అనిపించింది కదా, మళ్ళీ వెళ్ళి తిను అని చెప్తుంది. సో వాళ్ళు మళ్ళీ దే విల్ గెట్ అడిక్టెడ్. ఇప్పుడు కార్బోహైడ్రేట్ కూడా సేమ్ థింగ్. సో మనం ఏదైనా మోడరేషన్లో చేయాలి, మైండ్ఫుల్గా ఉండాలి. మైండ్ఫుల్గా ఎప్పుడైతే ఉండమో గాన్. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, మెకానికల్ లైఫ్ అయిపోయింది, వాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది లేదు. సో వర్కే మొత్తం లైఫ్ అనుకుంటున్నారు. వర్క్ అయిపోయేసరికి అబ్బాయి నాకు టైం దొరికింది నేను తింటున్నారు. సో వాళ్ళకి ఆ డోపమిన్ కిక్ వచ్చేది తిన్నప్పుడే, కాబట్టి వాళ్ళు ఫుడ్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా ఉండాలి సార్? కదిలితే ఇంటెస్టైన్స్ కదులుతాయి. సో మీరు కదలకు మీరు కూర్చొని ఉన్నారు అంటే, ఇప్పుడు నేనే పోయి 2 రోజులు పడుకుంటా, ఏ పని చేయకుండా, ఓన్లీ బెడ్ రెస్ట్, ఏమవుతుంది, ఇంటెస్టైన్స్ విల్ స్టాప్ మూవింగ్. సో మీరు కదిలితే ఇంటెస్టైన్స్ కదులుతాయి. అందుకే అందరికీ ఏం చెప్తున్నాము, అందుకే అందరికీ ఏం చెప్తున్నామంటే, గంటకు 1 గ్లాస్ నీళ్లు తాగండి, హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. నీళ్లు తాగినా ఆర్ మీరు ఏది తిన్నా కానీ ఆ ఇంటెస్టైన్స్ అన్నవి మీ స్టిమ్యులస్ లాగా యాక్ట్ చేసి ఇంటెస్టైన్స్ కదులుతాయి. మీరు లేచి నడిచారు, ఇంటెస్టైన్స్ కదులుతాయి. ఇప్పుడు సింపుల్ థింగ్, సర్జరీ చేసినప్పుడు మేము మొత్తం కోసినప్పుడు ఇంటెస్టైన్ వయబులా లేదా, కొన్నిసార్లు బ్లడ్ సప్లై తగ్గిపోయి మూవ్మెంట్ ఉండదు, అంటే గ్యాంగ్రీన్ లాగా ఉండే అబ్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేము ఏం చేస్తాము, బ్లడ్ సప్లై ఉందా లేదా తెలియాలంటే దాన్ని ట్యాప్ చేస్తాం జెంటిల్గా. సో కొంచెమన్నా మూమెంట్ వస్తుంది అంటే దెన్ అది వయబుల్గా ఉంది అండ్ కలర్ బాగుంది అంటే వీ హ్యావ్ చాలా రీజన్స్తోని మేము ఆ ఇంటెస్టైన్ వయబుల్గా ఉందా లేదా తెలుసుకుంటాం. ఇది స్టిమ్యులస్ అన్నట్టు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, సింపుల్ బ్రీతింగ్ చేస్తారు కదా, బ్రీత్ అవుట్ చేసినప్పుడు పొట్ట లోపలికి లాగమని చెప్తాం ఒకసారి జెంటిల్గా. సో దట్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ ఎ స్టిమ్యులస్ టు మూవ్ ది ఇంటెస్టైన్. సో ఇట్లాంటి చిన్న చిన్న ఇవి చేసుకొని గంటకు ఒక 5 నిమిషాలు నడిచి రావడం, లేవడం వల్ల సో ఇవన్నీ హెల్ప్ అవుతున్నాయి. సో సిట్టింగ్ డిజీజ్ అని ఒకటి ఎంటిటీ ఉంది. ఏంటిది, ఎవరైతే 7-8 గంటలు కూర్చొని పనిచేస్తున్నారో వాళ్ళలో సిట్టింగ్ డిజీజ్ సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళలోనే జెనెటిక్ చేంజెస్, డయాబెటీస్, బీపీలు, కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్లు అన్నీ వస్తున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. అయితే వీళ్ళు వచ్చి ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, సార్ మేము రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో రీసెర్చ్ చేసిన తర్వాత ఏంటి, రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా మీరు కూర్చుంటున్నారు 7-8 గంటలు అంటే చాలు. ఇవన్నీ కంటిన్యూస్గా కూర్చోవద్దు. కౌచ్ పొటాటోస్ అన్న వాళ్ళు ఏం లేదు, అట్లా కూర్చుంటారు, టీవీ చూస్తారు. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు కూర్చొని పని చేయడం అంతే, వర్క్ ఫ్రమ్ హోమ్, వేరే పని ఏం లేదు, ఓన్లీ కూర్చొని ఉంటారు. అదే. సో వీళ్ళలో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అందుకే గంటకు ఒకసారి లేచి నడుమని చెప్తున్నాం. సిట్టింగ్ డెస్క్లు, స్టాండింగ్ డెస్క్లు ఉంటాయి. సో ఆల్టర్నేట్ బిట్వీన్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ డెస్క్ అని చెప్తున్నాం. సో డిపెండింగ్ ఆన్ దర్ లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏది సూట్ అవుతుంది అన్నది వాళ్ళకి టైలర్ మేక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ప్లాన్. ఇట్లా చేసినప్పుడు హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా
కాకుండా ఆరోది స్ట్రెస్ అన్నది కంట్రోల్ చేసుకోవాలి. స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం అన్నది నిద్ర లేకపోయినా, ఓవర్గా పనిచేసినా, స్క్రీన్ ఎక్కువసేపు చూసినా, ఆర్ మన రిలేషన్ కరెక్ట్గా లేకపోయినా, ఫ్రెండ్స్ కరెక్ట్గా లేకపోయినా, ఆహార అలవాట్లు సరిగ్గా లేకపోయినా స్ట్రెస్ ఎక్కువ కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోయినా. ఎస్, సీ దెర్ ఇస్ ఎ సేయింగ్ అండి, ప్లానింగ్ టు ఫెయిలింగ్ టు ప్లాన్ ఈస్ ప్లానింగ్ టు ఫెయిల్ కదా. ఒక ప్లాన్ లేదు అంటే ఏది ఇప్పుడు మెకానికల్ అయిపోయింది. ఒక ప్లాన్ అన్నది ఉండి ఈ టైం నుంచి ఈ టైం వరకు వర్క్ చేస్తాను, నేను ఏదైనా పెండింగ్ కాల్స్ ఉంటే అన్నిటినీ పడుకునే ముందు ఈ టైంకి అటెండ్ చేస్తాను, ఈ టైం వరకు తింటాను, ఈ టైంకి నేను పడుకోవాలి. ఈ ప్లానింగ్ అన్నది ఉన్నప్పుడు రిజల్ట్స్ బాగుంటున్నాయి. ఇప్పుడు జనాలు 70 కిలోల నుంచి 120 కిలోలకి ఎప్పుడు వెళ్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. మీరు అర్థం చేసుకోండి, 50 కిలోస్ పెరిగిన దాకా కూడా దే ఆర్ నాట్ రియలైజింగ్ దట్ దే ఆర్ గెయినింగ్ వెయిట్. సో ఎక్కడ ఉంది మైండ్ఫుల్నెస్? లేదు. అప్పుడు మళ్ళీ మేల్కొని అప్పుడు వచ్చి సడన్ గా వచ్చి నేను ఇప్పుడు వెయిట్ లాస్ కావాలి అని కీటో డైట్లని ప్రోగ్రామ్స్ ఇవన్నీ మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇందాక మనం డయాబెటిక్ కీటోసిడోసిస్ అన్నాం కదా, టైంకి తినకపోతే కీటోసిస్లోకి వెళ్తారు. ఆర్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్ మెట్, రాంగ్ ఫుడ్స్ తింటున్నారంటే కీటోసిస్లోకి వెళ్తారు. అయితే ఆ కీటోసిస్ కూడా అండర్ సూపర్విజన్ ఒక పద్ధతిలో చేస్తే పర్వాలేదు, కానీ వీళ్ళు తెలియనితనంతో పిచ్చి పిచ్చిగా చేసి కిడ్నీలు డ్యామేజ్ చేసుకొని వస్తున్నారు. చాలామంది అయితే ఆ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని పౌడర్లు వాడేస్తున్నారు, ఇది తాగితే వెయిట్ తగ్గుతామని. వాళ్ళందరిలో కిడ్నీ చెడిపోయి మళ్ళీ చాలామంది దే ఆర్ గెట్టింగ్ అడ్మిటెడ్ టు ది హాస్పిటల్. సో ఇప్పుడు ఒకసారి కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి కిడ్నీ ఫంక్షన్ పోయింది, రేపు పొద్దున్న మళ్ళీ కిడ్నీలు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, లేదంటే కంటిన్యూస్ డయాలసిస్. ఇవన్నీ చేయొద్దు అంటే ప్రాపర్ సూపర్విజన్ ఉండాలి, సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరో ఏదో చెప్పారు, ఇప్పుడు పౌడర్ ఎవరో రికమెండ్ చేశారు, వీళ్ళు మొదలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు సీడ్స్ బాత్ ఉంది కదండి, సీడ్స్ బాత్ అంటే హాట్ వాటర్ టబ్ బాత్. ఎంత హాట్ అంటే హాట్. ఇప్పుడు భారత్ బజార్కి వెళ్ళి ఒక పెద్ద డిష్ వాషింగ్ టబ్ వాడతారు కదా, అట్లాంటివి తీసుకోమని చెప్తాం. వేడి నీళ్ళు నింపేసాలి, తట్టుకోదగినంత వేడిగా ఉండాలి. హ్యాండ్ఫుల్ ఆఫ్ రాక్ సాల్ట్, దొడ్డుప్పు లేదా కల్లుప్పు అంటారు కదా, దాంట్లో వేయమంటాం. ఒక క్యాప్ బీటైడిన్ వేయమని చెప్తాం. ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టు లిథాటమీ పొజిషన్లో, స్క్వాటింగ్ పొజిషన్లో దీంట్లో కూర్చోవాలి. లిథాటమీ స్క్వాటింగ్ పొజిషన్. సో ఈ యానల్ ఆరిఫైస్ అనేది ఎప్పుడైతే వాటర్కి ఓపెన్ అవుతుందో, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా మజిల్ స్పాజంలో ఉండి బ్లడ్ సప్లై మొత్తం తగ్గిపోయి ఉంటుందని. సో ఈ స్పాజం తగ్గుతుంది, బ్లడ్ సప్లై పెరుగుతుంది. బ్లడ్ సప్లై పెరగడమే కాకుండా యానల్ ఆరిఫైస్ అనేది ఇట్ ఈస్ హైలీ ఇన్నర్వేటెడ్ ఆర్గన్ కదా. సో అక్కడ నరాలన్నీ కూడా వేడి వల్ల డీసెన్సిటైజ్ అవుతాయి. అండ్ ఈ రాళ్ళు పేస్తారు కదా, వాటర్ హైపర్ ఆస్మోలర్ అయ్యి ఈ కట్స్ నుంచి ఏదైతే ఎక్సిడేటివ్ సెక్రీషన్స్ ఉంటాయో అవన్నిటిని లాగేస్తుంది. ఆర్ ఇన్ఫెక్షన్ ఉంది, ఫిస్ట్ లానే ఉంది, లోపల పస్ ఉంది, యువర్ ఫింగర్ కెనాట్ క్లీన్ ద ట్రాక్ కదా. సో ఇది లాగేస్తుంది మొత్తం, ఆ ట్రాక్ క్లీన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే దీన్ని ఎంతసేపు చేయాలి? కనీసం 15 నిమిషాలు చేయాలి. 15 నిమిషాల కన్నా తక్కువ చేస్తే ఇది పని చేయదు. అండ్ ఇంకోటి ఎన్నిసార్లు చేయాలి? రోజు 3 నుంచి 4 సార్లు చేయాలి. ఇప్పుడు పెయిన్ కిల్లర్ తీసుకున్నా, యాంటీబయాటిక్ తీసుకున్నా మీకు ఆ ట్రాక్ క్లీన్ అవ్వచ్చు, కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యాంటీబయాటిక్ తీసుకున్న ప్రతిసారి గుడ్ బ్యాక్టీరియా వాష్ అవుట్ అయిపోతుంది. అండ్ పెయిన్ కిల్లర్ తీసుకున్న ప్రతిసారి మీ కిడ్నీ మీద లోడ్ వస్తుంది, యాసిడిటీ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో ఇది చేయడం వల్ల మీకు సేమ్ రిజల్ట్ వస్తుంది, కాకపోతే షార్ట్ యాక్టింగ్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి అని చెప్తాం. అండ్ ఒక్కొక్క వాళ్ళ పరిస్థితిని బట్టి ఎన్ని రోజులు చేయాలి ఏంటి అన్నది. బట్ అల్టిమేట్లీ చెప్పొచ్చేది ఏంటంటే ఇది లైఫ్ హ్యాబిట్ అయిపోవాలి. ఇది రెగ్యులర్గా వారానికి ఒకసారి 2 సార్లు చేస్తూ ఉంటే డాక్టర్ల దగ్గర తిరిగే అవసరం లేకుండా ఇంట్లో మేనేజ్ చిట్కా సార్ ఇది. అవునండి. అయితే పేషెంట్స్కి కూడా అదే దాని ఇంపార్టెన్స్ అర్థం కావాలి. 80% ట్రీట్మెంట్ వాళ్ళు ఫ్యూచర్లో డాక్టర్ దగ్గరికి రావద్దు అంటే ఇది వాళ్ళ ట్రీట్మెంట్. ఓకే, నెక్స్ట్ సార్ మెడికల్ మేనేజ్మెంట్. ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ మాట్లాడుకున్నాం మనం. ఇది కాకుండా ఏం చేస్తాం మనం? ఫైబర్ ఎంత తినాలి ఇవన్నీ చెప్తాం. ఇవి కాకుండా ఇమ్మీడియట్గా రిలీఫ్ రావడానికి, యాసిడిటీ తగ్గడానికి, ఇంటెస్టైనల్ మూవ్మెంట్స్ పెరగడానికి మందులు ఇస్తాం, లాక్సేటివ్స్ ఇస్తాం. అంటే ఇంటెస్టైనల్ మూవ్మెంట్స్ పెరగడానికే కాదు, అసలు లోపల ఉన్న అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా ఖాళీ అవ్వడానికి ఇస్తాం. అండ్ దాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చేస్తాం. ఒక 4 రోజుల్లో మందులన్నీ ఆపేస్తాం. ఇంటెస్టైనల్ మూవ్మెంట్స్ తక్కువ ఉన్నాయి, ఆ పేగుల్లో చలనం పెంచడానికి టాబ్లెట్లు ఇస్తాం. ఇప్పుడు స్ట్రెస్ సివియర్గా ఉంది, చాలా అసలు వాళ్ళ నిద్ర సరిగ్గా లేదు. సో వీళ్ళలో ఎందుకు స్ట్రెస్ ఉంది, దానికి ఏదన్నా మరి ఇంత యాంగ్జైటీ ఉన్నప్పుడు వీళ్ళంతటా వీళ్ళు మెడిటేషన్ చేసుకోవడమో, ఫ్రెండ్స్ బయట తిరగడం వల్ల వీళ్ళు దాన్ని తగ్గించుకోగలుగుతారా లేదా? వీళ్ళకి ఇక్కడ ఏదన్నా సపోర్ట్ కావాలా? షార్ట్ టర్మ్ యాంగ్జైటీకి ఏదైనా ఇవ్వాలా? లాంగ్ టర్మ్ యాంగ్జైటీకి ఇవ్వాలా? వేరే ఇష్యూస్, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా? షుగర్లు కంట్రోల్లో ఉన్నాయా? విటమిన్లు తక్కువ ఉన్నాయా? ఐరన్ ఎట్లా ఉంది? ఇవన్నీ చూసుకొని వీటన్నిటిని కరెక్ట్ చేయడంతో పాటు ఏం తినాలి, ప్రోబయోటిక్ ఫుడ్ ఏం తినాలి, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది బేసిక్గా.
కౌన్సిలింగ్ ఇట్ ఈస్ అదేనండి. ఇప్పుడు 10 మంది చేసే డాక్టర్ల పని ఒక్కడనే చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇది కూడా ఒక ప్రాసెస్లో అయ్యేది కాదు. వాళ్ళకి ఒక లైఫ్, ఇది వాళ్ళకి ఏది ఎప్పుడు అవసరమో దాన్ని చెప్తూ వెళ్తే ఒక ఓవర్ 6 weeks to 3 months వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా సెట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. వెయిట్ మేనేజ్మెంట్ కూడా దీంట్లోనే. రోజు పొద్దున్న లేవగానే వాళ్ళని వెయిట్ రాసుకోమని చెప్తాం. పొద్దున్న లేవగానే ఒక కాన్షియస్ థాట్ పెడతారు, హౌ అంటే వెయిట్ తగ్గాలి అని. మైండ్ఫుల్గా తింటారు దానివల్ల. సో సబ్ కాన్షియస్ విల్ బి ట్రైనింగ్ దెమ్ ఇన్ సర్టెన్ థింగ్స్ టు హెల్ప్ దెమ్ బికమ్ బెటర్ ఓవర్ సమ్ టైమ్. మ్యాజిక్ ఇక్కడ జరగదు. వెయిట్ తగ్గిన 1.5 to 2.5 kilos per month ఈస్ ఎ వెరీ గుడ్ వెయిట్ లాస్. సో ఒక 50 kilos తగ్గాలన్నా ఈ 2.5 kilos per month పెట్టుకుంటే 20 నెలలు పడుతుంది. సో లాంగ్ టర్మ్ ఆ ప్లాన్ అన్నది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓపిక కూడా అవసరం. వాళ్ళకి కావాలి, నాకు కావాలి. సో వాళ్ళకి అర్థం కావాలి. నేను చెప్పింది వాళ్ళు వింటున్నారంటే నేను ఇంకా ఎప్పుడైనా డాక్టర్కి ఎప్పుడు చూసుకోవాలనిపిస్తుంది, అరే నా మాట వింటున్నారు, నేను చెప్తే వీళ్ళు ఫాలో అవుతారు అన్నప్పుడు మనం కొంచెం ఇంకా ఎక్స్ట్రా మైల్ మనం అవుట్ ఆఫ్ ది వే పోయి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు వినట్లేదు, ఇప్పుడు వచ్చి మళ్ళీ 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వచ్చినప్పుడు డాక్టర్ కూడా వీళ్ళు ఫాలో అవ్వరు, చెప్పి వేస్ట్ వీళ్ళకని చెప్పరు చాలా కదా. సో ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ దట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ది సేమ్ మైండ్ సెట్. ఇది అయిన తర్వాత మెడికల్ మేనేజ్మెంట్. మందులు టెంపరీగా 1 to 2 months ఇస్తాము, ఆపేస్తాము. విటమిన్స్ కావాలి, దానికి ఒక పద్ధతిని సెట్ చేసి చెప్తాము, అయిపోయింది. సో ఇవన్నీ ఫాలో అయ్యారు, కానీ వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు. ఇప్పటిదాకా జరగాల్సిన డ్యామేజ్ అయిపోయింది. క్రానిక్ ఫిషర్తో వచ్చారు, ఇండ్యూరేటెడ్ ఉంది, అది మందులతో తగ్గదు, వీళ్ళలో సర్జరీ చేయాలి. ఏం చేస్తాం? ఫిషరెక్టమీ చేస్తాం. ఆ ఫిషర్ ఏదైతే ఇండ్యూరేటెడ్ పార్ట్ ఉందో దాన్ని అంతా తీసేయడం జరుగుతుంది. అండ్ స్పింక్టర్ స్పాజం, ఇప్పుడు క్రానిక్ ఫిషర్ ఉందన్నప్పుడు స్పింక్టర్ ఖచ్చితంగా సివియర్ స్పాజంలో ఉంటుంది. సో అప్పుడు పార్షియల్గా ఇంటర్నల్ స్పింక్టర్ని కట్ చేయడం స్పింక్టరాటమీ అంటాం. పార్షియల్ రిలీజ్ చేస్తాం. అది రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, వీళ్ళు మోషన్ వెళ్ళినప్పుడు ఆ స్పింక్టర్ అన్నది వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది, ఫ్రీగా మోషన్ వెళ్ళగలుగుతారు. అండ్ ఇది ఒకటి. సో ఇది సర్జరీ చేసిన తర్వాత కూడా లైఫ్ స్టైల్ ఫాలో అవ్వట్లేదంటే రేపొద్దున మళ్ళీ ఇవే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి. సో లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సర్జరీ ఓన్లీ ఆ టైంకి హెల్ప్ చేస్తుంది, అండ్ ఫ్యూచర్లో రాకుండా ఇట్ విల్ హెల్ప్. ఇప్పుడు అదే పైల్ మాసెస్ ఉన్నాయి, అక్యూట్ ఫిషర్ ఉంది, సర్జరీ అవసరం లేదు. క్రానిక్ ఫిషర్కి సర్జరీ చేస్తాం, క్రానిక్ ఫిషరెక్టమీ. అండ్ సెంటినల్ ట్యాగ్ లాగా ఏదైనా ఉందంటే ట్యాగ్ ఎక్సిషన్ చేస్తాము. లాటరల్ ఇంటర్నల్ స్పింక్టరాటమీ అంటాం, LIS అని అంటాం. ఆ స్పింక్టర్ని పార్షియల్గా రిలీజ్ చేస్తాం. ఇది సర్జరీ. ఇంతకుముందు యానల్ డైలటేషన్ చేసేవాళ్ళం, ఇప్పుడు వీఆర్ నో లాంగర్ డూయింగ్ దట్. ఓకే. అండ్ తర్వాత పైల్ మాసెస్ ఉన్నాయి. ఇప్పుడు పైల్ మాసెస్ ఉన్నాయి ఏ స్టేజ్లో? 1 and 2లో సర్జరీ అవసరమే లేదు, 3లో కూడా అవసరం లేదు. ఎప్పుడు బ్లీడింగ్ రెక్టమ్ ఉన్నప్పుడు పైల్స్కి సర్జరీ ఎప్పుడు చేస్తాం? బ్లీడింగ్ మరీ ఎక్కువ అయిపోయి వీళ్ళ హీమోగ్లోబిన్ అన్నది 7 కన్నా కింద పడిపోతుంది అన్నప్పుడు ఇట్ సర్జరీ ఈజ్ ఇండికేటెడ్. అది కూడా ఏం చేస్తాం? ఫస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఐరన్ ఇన్ఫ్యూషన్ ఇచ్చి దీన్ని మేనేజ్ చేసి ఓవర్ 6 months వీల్ ట్రై టు మేనేజ్ ఇట్. మెడికల్ మేనేజ్మెంట్ అవ్వట్లేదు, లేదు వీళ్ళు బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారు. కొంత ఎల్డర్లీ పీపుల్ ఆల్రెడీ కార్డియాక్ ఈవెంట్స్ ఉండి వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు. ఆ బ్లడ్ థిన్నర్ మీద ఉన్నప్పుడు ఇది ఎప్పుడైనా బ్లీడింగ్ అవుతుందంటే రాగదు, అది బ్లీడింగ్ కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. అట్లాంటి వాళ్ళల్లో డిపెండింగ్ చూసింగ్ ది పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి కావాలన్నది చూస్ చేసుకొని వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది. పైల్స్లో కూడా మళ్ళీ దీంట్లో డిపెండింగ్ ఆన్ ఏ గ్రేడ్ ఏంటి అన్నది ఎక్కడుందన్న దాన్ని బట్టి ఏ సర్జరీ చేయాలన్నది డిసైడ్ చేస్తాం. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం? సింపుల్ రబ్బర్ బ్యాండ్ లైగేషన్ లాంటివి చేసేవాళ్ళం. ఓపెన్ హిమరాయిడెక్టమీ అని, క్లోజ్డ్ హిమరాయిడెక్టమీ అని, ఏదైతే పైల్ మాస్ ఉందో దాన్ని మాత్రం తీసేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇప్పుడు అడ్వాన్సెస్ వచ్చినాయి, ఇంకా సర్జరీకి ఫిట్గా లేరు, పేషెంట్ని తీసుకోలేము, ఎల్డర్లీ పర్సన్ ఉన్నాడు, ఇది బ్లీడింగ్ అవుతుంది. సో వీళ్ళల్లో లేజర్ హిమరాయిడెక్టమీ చేయొచ్చు. ఆర్ ఎల్స్ లేజర్ హిమరాయిడెక్టమీ చేయడానికి కూడా అనెస్థీషియాకి ఫిట్గా లేడు. వీళ్ళల్లో ఇంటర్వెన్షన్ రేడియాలజీతోని సుపీరియర్ ఆర్టరీని ఎంబలైజ్ చేసేస్తున్నాం. సో దానివల్ల ఈ బ్లీడింగ్ అన్నది ఆగిపోవడం చూస్తున్నాం. స్టేప్లర్ హిమరాయిడెక్టమీ అన్నది చేస్తాం. మరి టూ మెనీ పైల్ మాసెస్ ఉన్నాయి, చాలా ఎక్కువ ప్రొలాప్స్ అవుతున్నాయి అన్నప్పుడు ఇవి చేయడం జరుగుతుంది. సో ఇది హీమరాయిడ్స్కి సంబంధించి సర్జికల్ ట్రీట్మెంట్. దాని తర్వాత ఫిస్టులాస్ అడిగారు కదా, సింపుల్ ఫిస్టులా ఉంది, ఫిస్టులెక్టమీ చేసేస్తాం. స్పింక్టర్ ఇన్వాల్వ్మెంట్ లేదు, సింపుల్గా అయిపోతుంది. స్పింక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడే ఫిస్టులాని స్పింక్టర్ దాకా ఫిస్టులాని తీసేసి తర్వాత అక్కడ మరి సెటాన్ లాగానో లేకపోతే శారసూత్రానో లేకపోతే లేజర్తో దాన్ని అబ్లేట్ చేయడము, ఇవన్నీ చేసి ఇంటర్నల్ ఓపెనింగ్ని క్లోజ్ చేసి వచ్చినప్పుడు రిజల్ట్స్ అనేవి బాగుంటున్నాయి. అండ్ ఫిస్టులాకి కూడా MRI ఆఫ్ ది ఫిస్టులాగ్రామ్ ఆర్ సైనోగ్రామ్ అన్నది అన్నింటికన్నా ఇంపార్టెంట్. ఇది లేకుండా చేసినప్పుడే రికరెన్స్ ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తుంది.
సో ఇప్పుడు కాంప్లెక్స్ ఫిస్టులాస్ ఉన్నాయి, మరీ కాంప్లెక్స్ ఉన్నాయి, హై ఫిస్టులా నానో ఉన్నాయి. సో వీళ్ళల్లో ఏంటి మనం మొత్తం అంటే ట్రీట్మెంట్ మొత్తం డిఫరెంట్గా అయిపోతుంది. కొన్నిసార్లు మనం ఇలియోస్టమీ కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చిన్న పేగుని ఇక్కడ బయటకు తీసుకొచ్చి పెట్టేసి పెద్ద పేగుకి రెస్ట్ ఇచ్చి ఆ కింద ఉన్న ట్రాక్స్ అన్నిటిని లేజర్ చేసేసి దాని తర్వాత అది ఎప్పుడైతే హీల్ అయిందో కంప్లీట్గా ఫైబ్రోసిస్ అయ్యి తగ్గినాయి అన్నప్పుడు మళ్ళీ ఇలియోస్టమీని లోపలికి సెట్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా ఉన్నప్పుడు ప్రాబ్లం అంత కాంప్లికేట్ అయితే ట్రీట్మెంట్ అంతా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాంప్లెక్స్ ఫిస్టులాస్ ఉన్నాయి, ఒక్కసారిలో తగ్గకపోవచ్చు. అవసరమైతే వీళ్ళలోనే రెండోసారి మూడోసారి కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. ఓకే, మీరు చాలా విషయాలు చెప్పారు సార్ వీటి గురించి. అయితే ఇవి తెలుసుకున్నప్పటికీ లేకపోతే తెలియకనో నాటు పద్ధతులకు వెళ్తుంటారు. మీరు ఏం చూస్తుంటారు సార్ వీటిల్లో? అదేనండి, డ్యామేజ్ చేసుకొని ఇప్పుడు అది అంటారు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకొని వెళ్ళాలి. సో ఇవన్నీ డ్యామేజ్ అయిన తర్వాత ఇప్పుడు చాలాసార్లు ఆర్ఎంపీ దగ్గర ఎక్కడో వాళ్ళ ఊర్లలో ఏదో తెలిసి తెలియక నాటు పద్ధతిలో తెలుసో తెలియకనో చేసిన వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్లనో స్పింక్టర్లను కట్ చేసి పంపించేస్తున్నారు. అంటే ఏమవుతుంది, మోషన్ ఇన్కాంటినెంట్, ఇంకా వాళ్ళ మోషన్ మీద కంట్రోల్ ఉండదు వాళ్ళకు. సో ఆ స్టేజ్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఇన్కాంటినెన్స్ నుంచి బయటికి తీసుకురావడానికి వేరే ఏదో ప్రొసీజర్స్ చేయడము ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో ఈ నాటు పద్ధతులు డ్యామేజింగ్ ఉండొచ్చు. సో సరైన అవగాహన లేకుండా మీ బాడీని మీరు ఎవరికో ఎట్లా అప్పచెప్తారు? సో ఆ అప్పచెప్పే పర్సన్కి ఎంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఎవ్రీథింగ్ ప్లేస్ ఏ రోల్. ఓకే, సో సర్జరీ దగ్గర ఉండండి, అవసరం లేని సర్జరీలు చేయొద్దు. కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రం గుడ్ క్వాలిటీ కేర్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, రైట్.